వచ్చేసి పిఎన్ఆర్ వాళ్ళు అయితే నిర్మించారు. ఈ 2 రోజులు చెన్నై ట్రిప్ లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టూర్ని అయితే చాలా చక్కగా ప్లాన్ చేశారు రత్నం ట్రావెల్స్ వాళ్ళు. మరి ఈ వీడియోలో మా జర్నీ ప్రారంభం నుంచి చివరి వరకు జరిగిన క్షణాలు, ప్రయాణం, ఫుడ్, ప్రదేశాలు, సరదా క్షణాలు మొత్తం ఈ ట్రిప్ అనుభవాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, మార్నింగ్ 5 గంటలకి అయితే కనకమాల సెంటర్కి అయితే రమ్మన్నారు. నేను 4 గంటలకి అయితే అన్నీ రెడీ అయ్యి ఆటోకి అయితే వచ్చాను. బట్ అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి అయితే 6కి అయితే నెల్లూరు నుంచి అయితే బస్సులు అయితే బయలుదేరారు. 2 AC బస్సులు. మాకు సూలూరుపేట దాటినాక తడ దగ్గర అయితే టిఫిన్కి అయితే ఆపారు. కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, జ్యూస్, టిఫిన్స్, చాలా ఐటమ్స్. బట్ నేను మర్చిపోయి ఎగ్ అయితే వేసుకున్నాను. ఈరోజు శనివారం, దానివల్ల కోడిగుడ్డు తినలేక మిగతా ఐటమ్స్ అయితే మొత్తం లాగిచ్చేసి మళ్ళీ చెన్నై వండర్లాకి అయితే జర్నీ స్టార్ట్ చేసాము అందరం. పది గంటలకు అన్నది మధ్యాహ్నం 12 గంటలకి అయితే మేము వండర్లా అయితే చేరుకున్నాము. బ్యాగులన్నీ బస్సులో పెట్టేసి డ్రెస్సెస్ ఓన్లీ ఒక ఆధార్ కార్డు అయితే తీసుకొని అయితే వండర్లాకి ఎంట్రీ అయితే అయ్యాము. పార్కింగ్ చూస్తేనే అర్థమవుతుంది క్రౌడ్ ఎంత ఉందో. ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. లోపలికి ఎంట్రీ అవుదాం అనుకునే లోపు అయితే నేను కాటన్ క్లాత్ టీషర్ట్ అయితే వేసుకున్నాను. ఇదైతే లోపలికి నో ఎంట్రీ అని చెప్పారు. ఎందుకంటే వాటర్లో మునుగుతాం కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, బ్లీచింగ్ వేసి ఉంటారని చెప్పేసి సిల్క్ తీసుకోమన్నారు. ఇక్కడ పక్కనే ఇస్తున్నారు, రెంట్కి ఇస్తారేమోనని వెళ్ళి అడిగాము. బట్ రెంట్కి అయితే ఇవ్వరంట. జత వచ్చేసి 500 అని చెప్పారు. రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే నెల్లూరులో ఒక షార్ట్ ఒకటి వచ్చేసి 300 అయితే తీసుకున్నారు. మొత్తాన్ని అందరిని అయితే లైన్లో చెక్ చేస్తున్నారు. చెక్ చేసేసి మాకైతే విఐపి ట్యాగ్ అంటే ఫాస్ట్ ట్యాగ్, క్రౌడ్ ఎంత ఉన్నా కానీ ఫస్ట్గా మేమైతే వెళ్ళేసి వెళ్ళొచ్చు. ఇతనే రత్నం ట్రావెల్ సంబంధించిన అతను. తర్వాత వచ్చేసి మాకు అక్కడే గెలాక్సీలో భోజనానికి స్లిప్పు మరియు ఈవినింగ్ టిఫిన్కి, స్నాక్స్కి వాటికైతే 2 స్లిప్లు ఇచ్చారు. ఈ టికెట్స్ అవి తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఇదండి వండర్లా స్టార్టింగ్. మా సార్ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, సంజయ్ సారు. ఫస్ట్ అయితే వెళ్ళి అయితే ఒక కార్ రేసింగ్ అయితే ఎక్కాము. ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సౌండ్ చూస్తేనే భయం వేస్తుంది. హెలికాప్టర్ సైజు రోలర్ కాస్టర్. లైవ్లో ఒకసారి ఎక్కాలనిపించింది, ఎక్కాము. ఆ కోరిక తీరిపోయింది చాలు. మధ్యాహ్నం లంచ్ లోపు అయితే వాటర్ సంబంధించినవి కాకుండా మిగతా రైడ్స్ అన్నీ ఎక్కాము. ఎందుకంటే లంచ్ అయ్యాక మళ్ళీ ఎక్కాలంటే కళ్ళు తిప్పడం, వాంటింగ్ అవుతూ ఉంటాయి. లంచ్ కంప్లీట్ చేసి అప్పుడు వాటర్ సంబంధించినవి అయితే బయలుదేరాము. ఫస్ట్ ఎంట్రీ అప్పుడు మాకు స్లిప్స్ ఇచ్చారు కదా స్నాక్స్కి, భోజనానికి, అవి తీసుకొని గెలాక్సీలోకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్ 2 ఉన్నాయి. సో చెప్పే కదా ఇవాళ శనివారం కాబట్టి తినలేకపోయాను. అదే ప్రశ్న. వెజ్ తోటి అయితే ఫుల్గా తినేసి హ్యాపీగా అందరం మళ్ళీ మధ్యాహ్నం నుంచి వాటర్ సంబంధించిన ఏమేమి రైడ్స్ ఉన్నాయో అన్నిట్లో ఎంజాయ్ చేసాము. మొత్తం అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసి ఈవినింగ్ 5 కల్లా కేఫ్కి అయితే వెళ్ళాము. మాకు ఇచ్చిన స్లిప్పులతోటి మాకు సమోసా, కాఫీ, టీ ఇచ్చేసి కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 5 కల్లా బయటకి అయితే వచ్చేసాము. ఈ బస్సులు వచ్చేసి మీరు చూస్తున్నవి వండర్లా సంబంధించినవి. అందరూ అయితే ఎంజాయ్ చేసేసి బయటకి అయితే వచ్చేసి మామూలుగా ఇంకా బస్సుల్లో బయలుదేరేసి కంట్రీ క్లబ్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి కోవలం రోడ్లో ఉంది. ఇక్కడే మాకు రూమ్స్ అయితే అలాట్ చేశారు. మాకు లోపలికి రాగానే అందరికీ అయితే జ్యూస్లు అయితే ఇచ్చారు. రూమ్కి వచ్చి 2, 3, 4 అలా డివైడ్ చేసేసి రూమ్లోకి అయితే పంపించేశారు. మేమంతా ఫ్రెష్ అప్ అయ్యి ఒక చిన్న మీటింగ్ అయితే ఉంది. మళ్ళీ మీటింగ్ అయిపోయాక డిన్నర్లో అయితే పాల్గొనాలి. రూమ్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి రిసార్ట్స్ కూడా ఎలా ఉందో ఒకసారి మొత్తం చూద్దాం రండి. ఈయనే పిఎన్ఆర్ సార్, రాము సార్. చాలా అంటే చాలా చక్కగా అందరినీ పలకరించారు. అరేంజ్మెంట్ అన్ని ప్రతి ఒక్కరు చూసుకున్నారు. మమ్మల్ని అక్కడ కంపెనీలో ఉండే వర్కర్స్ అందరినీ చాలా అంటే చాలా బాగా చూసుకొని
బిజినెస్ గురించి చెప్పారు. ఇది కంప్లీట్ అయిపోయినాక డిన్నర్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 5 గంటలకైతే ఫ్రెండ్స్ని తీసుకొని అయితే నేను పక్కనే ఉన్న కోవలం బీచ్కి అయితే వెళ్ళాము సన్సెట్ చూడడానికి. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ కొంచెం నీట్నెస్ అయితే లేదు అక్కడ కొంచెంసేపు తిరిగి ఎంజాయ్ చేసి పక్కనే కాంచన మూవీ క్లైమాక్స్ తీశారని తెలిసింది. అక్కడ కొంచెంసేపు చూసి ఆ వీడియో తీశాను. ఈ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడొచ్చు. ఇది అయిపోయినాక తర్వాత మనం రూమ్స్కి అయితే వచ్చేసాము. రిసార్ట్స్ నైట్ చూశారు కదా, పగలు చూడండి చాలా బాగుంది. రూమ్స్కి అయితే వెళ్ళాము. మాకు బెస్ట్ ప్రైవేట్ అయితే కొనుక్కుందాం అనుకున్నాము, బట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాక స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటే ఒక్కరు కూడా రాలేదు. 7 గంటలకు నేనే స్టార్ట్ చేశాను, నా తర్వాత అందరూ అయితే జాయిన్ అయ్యారు. మార్నింగ్ 10 లోపు టిఫిన్కి అయితే రమ్మన్నారు. స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని టిఫిన్కి అయితే వచ్చాము. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఆదివారం ఏమాత్రం తగ్గేదే లేదు. ఏం సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ ఇదే పని మీద ఉన్నావు అంటున్నారు. ఎందుకంటే ఇది మెమొరబుల్గా ఉండాలి కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మనం ఎన్ని సంవత్సరాలు అనేది మళ్ళీ చూసుకోవచ్చు. టిఫిన్ కంప్లీట్ చేసుకొని వేరే బ్రదర్ అయితే పక్కనే 4 కిలోమీటర్స్లో క్రోకడైల్ పార్క్ అయితే ఉందని చెప్పారు. అక్కడికైతే వెళ్ళేము. ఇది వచ్చేసి మహాబలిపురం రోడ్డు అంట. ఈ వీడియో కూడా మనకు ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, క్రోకడైల్ పార్క్ సంబంధించింది. అది కూడా వాచ్ చేయండి. పార్క్ అయితే చూసేసి మా రూమ్కి అయితే వచ్చాము. అంతా సిట్టింగ్లు అయితే ఉన్నారు. ఇవన్నీ నేను తాగినవి కాదండి, తాగి తిన్న దగ్గర అయితే నేను కూర్చున్నాను. నేను లైట్గా థమ్స్అప్ కూల్ డ్రింక్ చికెన్ అయితే తిన్నాను. ఇది అయిపోయాక మన సార్ వాళ్ళు అయితే కొన్ని గేమ్స్ ఆడాడు, ఒకసారి మీరే చూడండి. ఒక్కసారి నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాక పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రాసిన రైటర్కే డైలాగులు ఉండవు. చూశారు కదా, ఇది చూడండి అల్లూరు సీతారామరాజు లెవెల్లో బాణాలు అయితే వదులుతున్నారు. నిజంగా అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా. కంప్లీట్ అయ్యాక తర్వాత లంచ్లో అయితే పాల్గొన్నాము. నాన్ వెజ్ వెజ్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. ఏదో తిందాం అనుకున్నాం కానీ నిజంగా అండి తినలేకపోయాను. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మొత్తానికి లంచ్ ముగించేసుకొని అందరూ హ్యాపీగా మళ్ళీ 2 గంటలకైతే నెల్లూరుకి అయితే రిటర్న్ అయ్యాము. ఈవినింగ్ 4 o'clock అప్పుడైతే కాఫీ టీకి అయితే ఇక్కడ హోటల్ దగ్గర ఆపారు, నాయుడుపేట దగ్గర. 2 బస్సులో అయితే అందరం ఇక్కడ కలిసాము. ఫ్రెండ్స్తో చాలా ట్రిప్పులు ఉంటాం, బట్ బిజినెస్లో మాత్రం ఇలా అందరితో కలిసి రావడం ఇదే ఫస్ట్ టైము. 7 గంటకల్లా నెల్లూరుకి రీచ్ అయ్యాము. నా కోసం మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. సో ఇదైతే నాకు ఒక మెమొరబుల్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ వాచింగ్.